హలో మామ, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ శివరాత్రి. మరి శివరాత్రి సందర్భంగా మనమైతే ఈ రోజు బెండలపాడు కొండపై ఉన్న శివాలయానికి అయితే మనమైతే వెళ్ళబోతున్నాం. చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగే శివరాత్రి జాతర. చాలా సూపర్ గా జరిగింది జాతర. అక్కడైతే చుట్టూ పెద్ద పెద్ద కొండలు, దట్టమైన అరణ్యం, మధ్యలో శివాలయం. చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకి భక్తులు మాత్రం అధిక సంఖ్యలో వస్తారు ఇక్కడికి. మరి చాలా మందికి అయితే ఈ టెంపుల్ అంతగా తెలియకపోవచ్చు. అందుకోసం నేను ఈ రోజైతే ఈ కొండకైతే రావడం జరిగింది. మరి అంతకన్నా ముందు ఈ కొండ కింద ఉన్న అస్తాల వీరన్న స్వామిని అయితే మనమైతే దర్శించుకొని మనమైతే కొండపైకి అయితే వెళ్దాం. మరి మనమైతే ప్రస్తుతం అస్తాల వీరన్న గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. మనమైతే అస్తాల వీరన్న స్వామిని అయితే దర్శించుకొని మన ప్రయాణం అయితే కొండపైకి అయితే మొదలు పెట్టాం. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు అయితే మనమైతే పైకైతే వెళ్ళడం జరిగింది. మరి వెహికల్స్ కి మాత్రం పైకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదట. బండ్లు మాత్రం ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ కొండపైకి అయితే ప్రయాణం చేయాలా. మరి మీరు ఇక్కడ చూసినట్టయితే జనాలు మాత్రం చాలా అంటే చాలా అధిక సంఖ్యలో మాత్రం రావడం అయితే జరిగింది. మరి అందరు మాత్రం కాలినడకన పైకైతే వెళ్తున్నారు. మరి ఇక్కడ నుంచి మనకైతే పైకి వెళ్ళడానికి అయితే లారీ, అదే మన పుష్ప లారీలు అంటారు కదా, ఆ పుష్ప లారీలు అయితే ఇక్కడ నుంచి అయితే పర్మిషన్ అయితే ఉంది. మరి లారీ మీద కన్నా నడుచుకుంటూ వెళ్తేనే ఆ మెమోరీస్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. మరి వెళ్ళే దారిన ఆలయ కమిటీ వాళ్ళైతే భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సూపర్గా టేస్టీగా అయితే ఉన్నాయి. హరహర మహాదేవ శంభో శంకర. మనకు వెళ్ళే దారిలో అయితే మనకైతే ఇంకొక యూట్యూబర్ అయితే మనకైతే పరిచయం అయితే అయ్యాడు. ఛానల్ వచ్చేసి భద్రాద్రి కుర్రోడు. లారీ మీద వెళ్ళేదానికన్నా ఇలా నడుచుకుంటూ వెళ్తేనే చాలా సూపర్గా అంటే చాలా సూపర్గా ఉన్నది. అందరైతే నడిచి రావడమే జరుగుతుంది. షార్ట్ కట్ రే. పుష్ప లారీ పుష్ప డ్రైవరా? టికెట్ మాత్రం 100. దేవతలు పుట్టారు ఎక్కడ చెప్పగలరా టెంపుల్ గురించి? ఆ దేవతలు ఎలా అయిపోయాడు, మనం పుట్టు. అది చెప్పగలరా? మరి ఈ కొండ గురించి మీరేమైనా చెప్పగలరా? నడుస్తున్నారు కదా, మరి ఎంత ఉంటుంది మీ ఏజ్? 65. 65 ఎక్కుతున్నారు కదా. మరి లారీ ఎక్కి వెళ్ళొచ్చు కదా, మరి ఎంత కష్టం ఎందుకు? నడవాలా? మొక్కు వచ్చి తీసుకోవాలి, వచ్చి చేసుకున్నా. మరి నడవగలరా? ఏమన్నా ఇక్కడ చూసినట్టయితే ఇది కాలినడక దారి. ఇక్కడ నుంచి మనమైతే నడుచుకుంటే కొండపైకి అయితే ట్రెక్కింగ్ చేయాలా. మీరు చూసినట్టయితే పుష్పలారి జనాలు వేసుకుని అయితే కొండపైకి అయితే బయలుదేరింది. మరి కొండ మాత్రం చాలా నిటారుగా ఉంటది. వెనకాల ఎక్కిన వాళ్ళ పరిస్థితి మాత్రం గజగజలు వణకాల్సిందే, అంత ఘోరంగా ఉంటుంది దారి అయితే. ఇది చూసినట్టయితే ఇది కాలినడక దారి. ఇంకా కొండపైకి అయితే ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటే పైకి అయితే మనం వెళ్ళాలా. మనకైతే వెళ్లే దారిలో మాత్రం లొకేషన్స్ మాత్రం చాలా సూపర్ గా కనబడతాయి. ఇంకా చాలా ఎక్కాలా.
అన్నీ చెప్తారంట అన్న. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏది కర్రబట్టి నడుస్తున్నా ఏమైంది? గుర్తొచ్చితే మన పాపాలేమో లేక మనం బయట వస్తుంది. పక్క చిన్నగా తమ్ముడు చిన్నగా. అన్న దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందా? చెమటలు కారిపోతున్నాయి. ఇంకెక్కాల్సింది ఇంకా చాలా ఉండదంట. మన బొడ్డుడికి మాత్రం సిగ్నల్ జామ్ అయ్యి చెట్టు మీద అయితే ల్యాండ్ అయ్యాడు. దర్శనం ఎలా జరిగిందన్న మరి? దర్శనం పర్వాలేదు. నెంబర్ వన్ ఉంది. అప్పుడు ఎప్పుడెప్పుడు నెట్టిస్తున్నారు. అప్పుడప్పుడు నెట్టిస్తున్నారు. నెంబర్ 1. ఎక్కడ మీరు? కొత్తగూడ. దర్శనం అయితే నెంబర్ 1. థ్యాంక్ యూ. వాటర్ పార్క్ వెళ్తున్నారు కదా, ఇది విశిష్టం ఏంటి అన్నట్టు? ఇది మంచినీళ్ళు రూపంలో అంటే మంచిది. పంటలు బాగుంటాయి అంటే కోనేరు నుంచి తీసుకెళ్తున్నారు. ఫైనల్ గా మనమైతే కొండపైకి అయితే వచ్చేసాం. ఇదే మనం ఇంతకుముందు వీడియోలు చెప్పాం కదా, పల్లేరు బావి. చాలా విశిష్టమైన వాటర్. ఈ వాటర్ తీసుకెళ్లి పొలాలు చల్లితే పంటలు బాగా పండుతాయని చెప్పాను కదా, ఇవే ఆ వాటర్ మొత్తం అయితే అయిపోయాయి అనుకుంటా. వాటర్ మొత్తం కంప్లీట్ అయినట్టున్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే దూరం నుంచి వచ్చిన భక్తులకు మాత్రం అన్నదానం అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. హే బ్రో, ఇది నేను రాసింది కదా, ఇది నేను రాసింది. మీ తెలుగు ఇక్కడ చూసినట్టయితే దూరం నుంచి వచ్చిన ప్రజలకైతే నైట్ స్టే చేయడానికైతే క్యాంపింగ్ టెంట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి గుడికి దగ్గరలోనే అద్భుతమైన లొకేషన్ అయితే ఒకటి ఉంది. చాలా సూపర్ గా ఉంటది వ్యూ పాయింట్ మాత్రం.
ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మనమైతే నీలాద్రి టెంపుల్ దగ్గరికి వెళ్తాం. మరి ఇంతటితో వీడియో ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగు అబ్బాయి.